ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. అండర్డాగ్స్లో ఉన్నటువంటి తెలుగు టైటన్స్ నుంచి ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ని వెలికి తీశారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు అయితే, రెండవ వ్యక్తి తెలుగు టైటన్స్ CEO అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ వల్లనే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ని వాళ్ళ ఫ్యాన్స్కి అందించగలిగిందని చెప్పాలి. ఇక ఈ కాంబినేషన్ ప్రో కబడ్డీ సీజన్ 13లో సైతం కొనసాగబోతోంది. ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ CEOగా వ్యవహరించబోతున్నారు త్రినాథ్ రెడ్డి గారు. అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు కిషన్ కుమార్ హుడ్డా గారు. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్తో వస్తారు, ఎలాంటి స్క్వాడ్ని నెలకొల్పుతారు అనేటువంటి విషయాలపైన భారీ అంచనాలు తెలుగు టైటన్స్ అభిమానుల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరినీ కూడా గైడ్ చేస్తూ తెలుగు టైటన్స్ ఓనర్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారు కావచ్చు, అలాగే గౌతమ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఇన్పుట్స్ని, వాల్యుబుల్ ఇన్పుట్స్ని మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు అందిస్తూ మేనేజ్మెంట్ని ముందుండి లీడ్ చేస్తున్నారని చెప్పాలి. సో ప్రో కబడ్డీ సీజన్ 12లో ఎటువంటి మార్పుల్ని మనం చూసాము, అటువంటి మార్పుల్ని ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్కి ముందుగా కావచ్చు, ఆప్షన్లో కావచ్చు మనం చూసే అవకాశం ఉంటుంది. ప్రో కబడ్డీ సీజన్ 12లో మనం నిశ్చితంగా గమనించినట్టయితే ఎక్కువగా ఇన్ఫార్మ్ ప్లేయర్స్కి ప్రాధాన్యతనిచ్చారు. ప్రీవియస్ ప్రో కబడ్డీ సీజన్స్లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని పక్కన పెట్టి రీసెంట్గా జరిగినటువంటి లోకల్ టోర్నమెంట్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని స్క్వాడ్లోకి తీసుకోవడం జరిగింది. సీనియర్ నేషనల్స్లో బాగా పర్ఫామ్ చేశారా, అయితే తీసుకుందాం. ఫలానా లోకల్ టోర్నమెంట్లో అద్దరి కొట్టారా, అయితే తీసుకుందాం అనేటువంటి స్ట్రాటజీతోనే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో చేయడం జరిగింది. వాళ్ళ స్క్వాడ్ మొత్తాన్ని కూడా ఈ స్ట్రాటజీతోనే బిల్డ్ చేయడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ ఓనర్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా ఇదే స్ట్రాటజీతో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే సీనియర్ నేషనల్స్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి స్క్వాడ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు టైటన్స్ టీంలో ఉన్నటువంటి సీనియర్ ప్లేయర్స్ని సైతం వాళ్ళు సీనియర్ నేషనల్ పర్ఫార్మెన్స్ని ఆధారంగా తీసుకుని స్క్వాడ్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సీనియర్ నేషనల్స్లో అలాగే లోకల్ టోర్నమెంట్స్లో పర్ఫామ్ చేయలేదు అంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది తెలుగు టైటన్స్. మరి సీనియర్ నేషనల్స్ అతి త్వరలోనే జరగబోతున్నాయి అండ్ లోకల్ టోర్నమెంట్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. సో వాటిల్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకే తెలుగు టైటన్స్లో స్థానం లభిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరు ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం రీటైన్ అవ్వాలో అలాగే రిలీజ్ అవ్వాలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికైతే ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా త్రినాథ్ రెడ్డి గారు, కిషన్ కుమార్ హుడ్డా గారి కాంబినేషన్ కంటిన్యూ కాబోతోంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇన్ఫార్మ్ ప్లేయర్స్ని మాత్రమే స్క్వాడ్లోకి తీసుకుందాం. ఎవరైనా లోకల్ టోర్నమెంట్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని తీసుకుందాం, ఎవరైనా సీనియర్ నేషనల్స్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని తీసుకుందాం. అలా కాదని చెప్పేసి ప్రో కబడ్డీలో గత సీజన్స్లో పర్ఫార్మెన్స్ని ఆధారంగా తీసుకుని మనం చేసుకోవద్దు అంటూ ఒక స్ట్రాటజీని, ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు, తెలుగు టైటన్స్ CEO అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు. మరి ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి.